రేవంత్ రెడ్డి గారు ఓ మాట చెప్తుండొచ్చు, మా చెమటంతా దారపోసినాం, మా రక్తం అంతా దారపోసినాం, అయినా సాధించలేకపోయినాం కాబట్టి పార్టీ పరంగా 42% టికెట్ ఇస్తారని రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. ఇక ఈడేమైనా తేడా రాగానే అంటే నీవు కనీసం మా బీసీల వాదన వినిపించుకోవడానికి కూడా ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ పెట్టలేడా? వాదించేటాయన ప్రభుత్వం తరఫున వాదించేటాయన రెడ్డే, పిటిషనర్ తరఫున వాదించేటాయన రెడ్డే, పిటిషనర్ రెడ్డే. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మా ప్రజల రక్తం దాగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజాగ్రహానికి గురిగాక తప్పదు. ముఖ్యమంత్రి గారు 100% వాళ్ళ వెనకాల ఉన్నారు. ఈ పిటిషనర్ల వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. దీని వెనకాల జానారెడ్డి గారి పాత్ర ఉంది. కానీ మీకు చెప్తా ఉన్నాం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ పరిస్థితులు అయితే వచ్చినాయో ఈ తెలంగాణలో ఇవాళ మేల్కొన్నారు బీసీలు, ఆ పరిస్థితులే వస్తాయి. ఊర్లో తిరగనియనటువంటి పరిస్థితులు వస్తాయి, జాగ్రత్త అని చెప్తా ఉన్నాం.